హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం ప్రాథమిక విధులు, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక విధుల గురించి మాట్లాడుకుందాం. ప్రాథమిక విధులు అనేవి మన దేశంలో నివసించేటువంటి వారు పాటించాల్సినటువంటి విధులు. భారత రాజ్యాంగం 1950లో రచించుకున్నప్పుడు మన రాజ్యాంగం ఎలాంటి ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించలేదు. ఆనాడు కేవలం మనకు ప్రాథమిక హక్కులు మాత్రమే ఇచ్చారు. ప్రాథమిక హక్కులు అనేవి ప్రజలు అనుభవించడానికి, ప్రజలు ఎప్పుడైతే తమ యొక్క హక్కుల్ని అనుభవిస్తారో, ఎంజాయ్ చేస్తారో, తప్పకుండా తమ విధులను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కానీ బేసిక్గా రాజ్యాంగంలో విధుల గురించి పేర్కొనలేదు. అయితే విధులు ప్రజలు పాటించకపోవడం వల్ల 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వము స్వరణ్ సింగ్ కమిటీని నియమించింది. ప్రాథమిక విధులు పొందుపరిచేందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని మనం ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్, అంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా నుంచి ప్రాథమిక విధులను గ్రహించి భారత రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని పొందుపరచుకోవడం జరిగింది. దీనికంటూ ప్రత్యేకంగా ఒక భాగాన్ని, అంటే 4A భాగాన్ని, దాన్ని ఒక సబ్ పార్ట్గా మనం పిలుస్తాము, పార్ట్ 4A. మరియు నిబంధన 51Aని క్రియేట్ చేసి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను పొందుపరిచారు. 1976లో విధులను పొందుపరిచినప్పుడు అప్పటి విధుల సంఖ్య 10. ప్రస్తుతం విధుల సంఖ్య ఎంత అంటే 11. ఎందుకంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య 11. ఈ ప్రాథమిక విధులు అనేవి పౌరులు పాటించాల్సినటువంటి విధులు. హక్కులు అనేవి పౌరులు కానీ అనుభవించాల్సినటువంటి, ఎంజాయ్ చేయాల్సినటువంటి హక్కులు అన్నమాట. ఎప్పుడైతే మన హక్కులను మనం ఎంజాయ్ చేస్తూ విధులను కూడా పాటిస్తామో అప్పుడు రాజ్యం పట్ల పౌరుడు తన యొక్క బాధ్యత నిర్వర్తించినట్టు అవుతుంది. కాబట్టి అందుకోసమే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. అంటే విధులు అంటే ఎలా ఉంటాయంటే కామన్గా మనకు తెలిసిన కొన్ని సామాజిక విధులు ఉంటాయి, కొన్ని ప్రాథమిక విధులు. ప్రాథమిక విధుల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. జాతి సమర పోరాటంలో ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో, తర్వాత వ్యక్తులు ఉన్న వారిని మనం గౌరవించాలి. ఆ తర్వాత మన దేశ సమగ్రతని, ఐకమత్యాన్ని, తర్వాత సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే దేశ సేనలో పాల్గొన సిద్ధంగా ఉండాలి. దేశ ప్రజలందరితో సోదరభావాన్ని మెయింటైన్ చేయాలి, సోదరభావం చూపించాలి. స్త్రీ గౌరవ భంగం కలిగే పనులు విడనాడాలి. మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలి. ఇలాంటి విధులు మనకు కనిపిస్తాయన్నమాట విధులు. తర్వాత వ్యక్తిగత సంక్షేమమే కాకుండా ఒకే సమిష్టి కృషి కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. హింసని విడనాడాలి. ప్రభుత్వ ఆస్తుల్ని, అవి ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 11వ విధి మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల్ని 14 ఏళ్ల లోపు, అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో 14 ఏళ్ల వయసు వచ్చే వరకు తప్పకుండా పాఠశాలకు పంపాల్సినటువంటి విధి తల్లిదండ్రులది. ఈ విధులన్నీ కూడా పొందుపరిచారు. కానీ విధులు పాటించినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ అన్నది మనకి రాజ్యాంగంలో ఏం పొందుపరచలేదు.